నా కంపెనీలో 30% షేర్ నేను నీకు ఇస్తాను. మీరు తప్పుగా అనుకుంటున్నారు దేవ్ గారు. నేను డబ్బు కోసం ఇలా చేయడం లేదు. నాకు తెలుసు సమీర్, నీ మనసులో ఎటువంటి దురుద్దేశం లేదని. ఎగ్జాక్ట్లీ దేవ్ గారు, ఇది నేను నా పేరెంట్స్ కోసం చేశాను. నేను వాళ్ళకి ఒకే అబ్బాయిని, నా పిల్లలతో ఆడుకోవాలని ఉంటుందిగా. ఐ కెన్ అండర్స్టాండ్. బట్ నువ్వు చాలా మంచివాడన్న విషయం నాకు తెలుసు. నువ్వొక్కడివే నేహాకి అర్థమయ్యేలా చెప్పగలవు. మీరు పెళ్లి చేసుకున్నాక ఆ తర్వాత నేహ నీకే బాగా అర్థమవుతుంది. కొద్ది కొద్దిగా నేహ తనని, తన జీవితాన్ని బాగా అర్థం చేసుకుంటుంది. అప్పుడు ప్రేమపై తనకు నమ్మకం ఏర్పడుతుంది. ట్రస్ట్ మీ సమీర్, నేహ లాంటి ఒక మంచి అమ్మాయి ఎవరికీ దొరకదు. సరే, మీరు ఈ విషయాన్ని నేహతో చెప్పండి. తను కోరుకున్నట్టే అన్నీ జరుగుతాయని చెప్పండి. ప్లీజ్, మీరు మీ ఏర్పాట్లు కానివ్వండి. దేవ్, అమ్మా, సమీర్తో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నట్టున్నా? ఏం లేదమ్మా, సమీర్తో సరదాగా మాట్లాడుతున్నానంతే. అలాగా, సరే. అమ్మా, పూజకి టైం అవుతోంది. అవును బాబు. నేహా, ఈ రోజు నుంచి నిక్కీ రియాలాగా నాకు రాఖీ కట్టడానికి నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. ఏమంటున్నావు? నువ్వు సమీర్ తోటి? సమీర్ నువ్వు చెప్పిన ప్రతి ఒక్క కండిషన్ని ఒప్పుకున్నాడు. వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా స్వాహా. భవ సంచిత పాపౌగ విధ్వంసర విచక్షణం విజ్ఞాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే స్వాహా. సుముఖస్యైకదంతశ్చ కపిలో గజగర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయక స్వాహా. ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజ స్వాహా. షోడశైతాని నామాని యప్పడే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే స్వాహా. అభీప్సితాత్. సరేలేరా. హలో, ఏమండి? నన్ను గుర్తుపట్టారా? నేనండి బంటిని, దేవ్ ఫ్రెండ్ని. మర్చిపోయారు కదా? సారీ. ఓ, ఇందులో సారీ చెప్పడానికి ఏముంది? మీరేమైనా తీసుకున్నారా లేదా? కాఫీ, టీ ఇలాంటివి? నేను నీళ్ళు తాగుదామని వెళ్తున్నాను. నీళ్ళా? అరే ఆగు, నీళ్ళెందుకు? మీరు జ్యూసే తాగండి. అరే ఆగాగు, నువ్వెక్కడికి వెళ్తున్నావు? తన్ని గుర్తుపట్టావా? తెలిసే, సలోని, సమీర్ వాళ్ళ చెల్లె. అరే, ఆ విషయం నాకు తెలుసు. ఈరోజు అందంగా కనిపిస్తుంది కదా? అరే, జ్యూస్ ఇచ్చేవాడు ఎక్కడికి వెళ్ళాడు? అరే జ్యూస్, కాస్త ఆగు, ఇక్కడ ఇవ్వు. హలో. శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా స్వాహా. భవ సంచిత పాపౌగ విధ్వంసర విచక్షణం విజ్ఞాంధకార. హాయ్ దేవ్. దేవ్, ఈ ఇల్లు చాలా బాగుంది. నువ్వు చాలా గొప్పవాడయ్యావు. నీకు ఒక విషయం తెలుసా? వీడు ఈ విధంగా విజయాలు సాధించాడు అంటే వీడి పట్టుదలే కారణం. సీరియస్లీరా, యూ డిజర్వ్. లేదు, నా విజయానికి కారణం నేను మాత్రం కాదు. నా ఈ విజయానికి ఒకే ఒక్కరు కారణం. ఎక్స్క్యూజ్ మీ. ఈరోజు ఇక్కడ నిజంగా గెలిచింది ఎవరంటే అది మా అమ్మ మాత్రమే. ఈరోజు నా ఈ స్థితికి కారణం
పైగా నేను మీ అందరి ముందు ఈ విధంగా నిలబడడానికి దానికి కారణం మా అమ్మే. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రుల భుజాలపై ఎక్కినప్పుడు వాళ్ళు ఎంతో ఎత్తుగా ఎదగచ్చు, కానీ ఎప్పుడూ కిందకి పడిపోరు. ఈరోజు మా అమ్మ ఎలా ఫీల్ అవుతుందంటే అందరి ముందు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. చెప్పమ్మా. దేవ్ వద్దు. అమ్మా మాట్లాడండి అమ్మా. ఈశ్వరి చెప్పమ్మా. మీరందరూ బాగా చదువుకున్న వాళ్ళు. మీ ముందు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. నాకు ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. ఇదంతా నాకు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ భోగాలన్నీ ఇంతకు ముందు లేవు. నా నగలన్నీ దొంగిలించారు, కానీ ఒక వెండి గ్లాస్ మాత్రం నేను అమ్మనే లేదు. ఎందుకంటే నా మొదటి వారసుడైన నా కొడుకు దేవ్ పేరు దానిపైన రాసుంది. ప్రతిరోజు ఆ గ్లాసుని నేను బాగా శుభ్రం చేసేదాన్ని. అది మెరుస్తూ ఉండేది. ఆ గ్లాస్ మీదున్న దేవ్ పేరు మెరుస్తున్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉండేది. ఈరోజు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. సూపర్ అమ్మా. అద్దె ఇవ్వటం లేదు, వెంటనే ఇల్లు ఖాళీ చేయి. అన్నా ఈ ఒక్కరోజు ఆగండి అన్నా. ఉదయాన్నే మేము వెళ్ళిపోతాం. పిల్లల్ని తీసుకొని ఈ సమయంలో నేను ఎక్కడికి వెళ్ళగలనన్నా? అద్దె ఇవ్వలేకపోతే రోడ్లో ముష్టెత్తుకో. వెంటనే ఇల్లు ఖాళీ చేయి. నేనెక్కడున్నానో నీకు మాత్రమే ఎలా తెలుస్తుంది దేవ్? ఏం పిచ్చి ప్రశ్న. నా గురించి నాకంటే కూడా నీకే బాగా తెలుసు దేవ్. ఈ షాల్ని ఇంతకాలం భద్రంగా దాచుకున్నావా? ఆ రోజు రాత్రి ఈ శాల్వాయ్ కదా మమ్మల్ని కాపాడింది. నేను అద్దె కట్టలేకపోవడం వల్ల అర్ధరాత్రి మెడ పట్టుకుని బయటకు గెంటేశారు. ఆ రోజు రాత్రి చలి చాలా ఎక్కువగా ఉంది. ఈ షాల్ కప్పుకుని
మనం బయట కూర్చునే ఉన్నాం. కానీ మరుసటి రోజు ఆ శాలువాను మనం తీసేసుకున్నాం. కానీ ఈ రోజు వరకు ఆ జ్ఞాపకం అలాగే ఉందమ్మా. ఆ రోజు నాకు విషయం అర్థమైంది. ఈ లోకం బలహీనులకి ఎప్పుడు అండగా ఉండదమ్మా. డబ్బుతో గాలి దిశను కూడా మార్చొచ్చని తెలుసుకున్నానమ్మా. కానీ అమ్మా, ఈరోజు నేను బలహీనుడిని కాను. ఇక నుండి నీ ఇంటి నుంచి నిన్నెవ్వరూ బయటికి పంపించలేరు. అన్నయ్య మనకి సహాయం చేశారు. ఆయన ఇంట్లో ఒకే గది ఉండేది. అయినా మనల్ని ఆ ఇంటి హాల్లో ఉండనిచ్చారు. అప్పట్లో నా పిల్లల్ని నేను సరిగా పోషించుకోలేకపోయాను. నువ్వు మమ్మల్ని బాగా చూసుకున్నావు. మాకేం కావాలంటే అది ఇచ్చావమ్మా. మీరు చేసిన ఈ విషయానికి మిమ్మల్ని తెలుసుకుని మీరే గర్వపడచ్చమ్మా. బాధపడకమ్మా. పదమ్మా, ఇంటికి వెళ్ళిపోదాం. ఈ చలిలో ఉంటే జ్వరం వస్తుందమ్మా. అమ్మా, ఇప్పటికే లేట్ అయిపోయింది, పడుకో. శర్మ గురించి ఏమైనా తెలిసిందా? ప్రయత్నిస్తున్నావని చెప్పొద్దు. నేను అనుకున్నది జరగాలి. అమ్మ, మీరు పనేం చేయకండి. దేవానయ్య చూశాడంటే నన్ను తిడతాడు. నోరు మూసుకో. నేను హల్వా ఎలా చేస్తున్నానో చూసి నేర్చుకో. దేవికి ఈ హల్వా అంటే చాలా ఇష్టం. అమ్మా, అమ్మా, నా వ్యాలెట్ ఎక్కడుందో చూసావా? దేవ్ వస్తున్నానుండు. కిచు, ఇది చూసుకో. ఇది కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడున్న జీడిపప్పు, ద్రాక్ష వేసి బాక్స్లో బాగా ప్యాక్ చేయి. జాగ్రత్తగా చూసుకో. సరే. మా ఏంటి దేవ్, నా వ్యాలెట్ ఎక్కడ పెట్టానో తెలియట్లేదమ్మా. ఏమైంది? ఇక్కడే ఎక్కడ ఉండాలి. నువ్వు దీనిలో చూసావా? లేదమ్మా. లేదు. నువ్వెక్కడ పెట్టావు? చివరిగా జేబులోంచి ఎప్పుడు తీసావో ఒక్కసారి ఆలోచించు. తన వస్తువులతో పాటు వెళ్ళిపోయి ఉంటుంది ఈ వ్యాలెట్. ఎవరి వస్తువులతో? షోనా, షోనా, ఏమిటిది? ఏమైందమ్మా? ఈ జెంట్స్ వాలెట్ ఎవరిది? ఎవరిది? ఇది సౌరవ్ గంగోలీదమ్మా. ఏంటి? ఇదెవరిదో నాకెలా తెలుస్తుందమ్మా? అయితే ఇది నీ బ్యాగ్లోకి ఎలా వచ్చింది? నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? నీకు బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? ఉన్నాడమ్మా. నాకు గిఫ్ట్ గా వాలెట్ ని ప్రెజెంట్ చేశాడు. అమ్మా, బాయ్ ఫ్రెండ్స్ చాక్లెట్స్ ఇస్తారు, ఫ్లవర్స్ ఇస్తారు, టాయ్స్ ను కూడా ఇస్తారు. వాలెట్స్ ఇస్తారా? రియల్లీ? హౌ డు యు నో? అమ్మా, అదెలా వచ్చిందో నాకు తెలియదు. ఒకవేళ ఇది కాయగూరలు అమ్మేవాడిది అయి ఉంటుందంటావా? జాగ్రత్తగా చూడు. అందులో కాయగూరలు ఏమైనా ఉండుంటే 100% ఇది వాడిదే అయి ఉంటుంది. అమ్మా, నువ్వు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు. కూరగాయల వాళ్ళు కూరగాయలే సరిగ్గా ఇవ్వరు, వాలెట్ ని ఇస్తారా? మంచి పాయింటే చెప్పావు. నేను వచ్చేటప్పుడు ఒకతను నాకు డాష్ ఇచ్చాడు. వాడిదే అయి ఉంటుంది. ఎవరు? వాడా? మిస్టర్ రూడ్. ఏమిటి, ఉపద్ర టైపా? అవునమ్మా, మిస్టర్ మూర్ఖుడు. అసలు మాట్లాడడం ఆపలేదమ్మా. తను చేసిన తప్పుకి పర్సెంటేజ్ చూసుకుంటుంది. నా తప్పు 40% కంటే ఎక్కువ లేదమ్మా. వాడు చూసుకోకుండా నడిచాడుగా. కానీ నేను 55% వరకు నా తప్పును ఒప్పుకోవడానికి సిద్ధమయ్యాను. కానీ ఈ వాలెట్ ఏం చేద్దాం? ఇది 100% వాడిదే అయి ఉంటుంది. 100% వ్యాలెట్ తన దగ్గరే ఉంటుందమ్మా. కార్డ్స్ అన్నింటినీ ఒకేసారి క్యాన్సిల్ చేయాలి. కార్డ్స్ క్యాన్సిల్ చేయొచ్చమ్మా. డబ్బు సంగతి ఏంటి? వాలెట్ లో డబ్బు ఉంది కదా. ఎంతుంది? వదిలేమ్మా, జరిగిందాన్ని మర్చిపోదాం. నేను కూడా నీతో ఇదే చెప్తూ ఉంటాను కదా, జరిగిపోయిన విషయాల్ని మర్చిపోవాలి. బాగుందే. నేను చెప్పిన విషయాన్ని మళ్ళీ నాతోనే చెప్తున్నారా? సరే చెప్పు.
వాలెట్లో ఎంత డబ్బుంది? అరే వదిలేమా, అనవసరంగా పోగొట్టుకున్నావు కదా, కష్టపడి సరే సంపాదించిన సరే డబ్బు సరే దేవ్. పదమ్మా, నా ఆఫీస్కి లేట్ అవుతుంది, నాకు టిఫిన్ పెట్టు. అమ్మా త్వరగా ప్యాక్ చేయి, నాకు ఆలస్యం అవుతోంది. నువ్వు న్యూట్రిషనిస్టే, సర్జన్ కాదు. నువ్వు లేటుగా వెళ్ళడం వల్ల ఎవరివో ప్రాణాలు పోతున్నట్టుగా మాట్లాడుతున్నావు. మా న్యూట్రిస్ట్ పని అంటే సాదా సీదాగా ఉండదు. మేము ఎదుటి వాళ్ళకి ఏం తినాలో ఏం తినకూడదో చెప్తాం. బికాస్ ఫుడ్ ఈజ్ సో ఇంపార్టెంట్. తెలుగు టీచర్ ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు, మనం తినే ఫుడ్ ని బట్టి మన మనసు ఉంటుందని చెప్తూ ఉంటారు. హెల్త్ కూడా అంతే. హెల్త్ గురించి కూడా చెప్తారా? యాక్చువల్లీ దట్స్ మై ఎడిషన్. అమ్మా నువ్వే చెప్పు. మనం అన్నపూర్ణాదేవి పూజ చేస్తాం కదా, సో న్యూట్రిషనిస్ట్ అన్నపూర్ణాదేవికి కన్సల్టెంట్ అన్నమాట. కాబట్టి కాస్త వాళ్ళకు కూడా గౌరవాన్ని ఇవ్వాలి కదా. సరే ఓకే బాయ్ మా. ఓకే బాయ్. అరే ఒక్క నిమిషం. అమ్మా తల్లి, నిన్నే. ఈ వాలెట్ ఏం చేద్దామో చెప్పు. ఉండు చెప్తాను. అరే క్రెడిట్ కార్డ్స్, 2 డెబిట్ కార్డ్స్, విజిటింగ్ కార్డ్ కూడా ఉంది. తన పేరేంటంటే మిస్టర్ దేవ్రత్ దీక్షిత్. పేరుకి తగ్గట్టే ఉన్నాడు, మిస్టర్ దేవ్రత్ దీక్షిత్. లాంగ్వేజ్ యంగ్ లేడీ. సారీ. మిస్టర్ రూత్ శ్రీమతి ఈశ్వరి దీక్షిత్ కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ఎండి. దేవ్ సార్ కార్డా చూపించు. అరే ఈ కార్డు నీకెలా వచ్చింది? కార్డు మాత్రమే కాదు, వాలెట్టే తీసుకొచ్చేసింది. అమ్మా అదేదో యాక్సిడెంటల్ గా జరిగింది, నేనేం దొంగిలించలేదు. సోనా ఒక విషయం చెప్పు, ఎందుకు ప్రతిసారి దేవ్ సార్తో గొడవ పడుతుంటావు? ప్రతిసారా? ఒక్కసారి ఫైట్ చేశాను. ఓ హలో, నిన్న ఫోన్లో తిట్టింది ఎవరో కాదు, దేవ్ సార్నే, నా క్లయింట్. వాట్? అనుకున్నాను. నాకు చిన్న డౌట్ ఉండేది, ఒకే కంట్రీలో ఇంత వర్స్ట్ ఇడియట్స్ ఎలా ఉంటారా అని. నాకు అర్థం కాల. దాని అర్థం ఇండియాలో 2 కలకత్తాలుంటాయా? ఉండవు. 2 ఉన్ని మీనన్లు ఉండవు. 2 సుష్మితా సేన్స్ ఉండరు. సో ఒకే కంట్రీలో 2 వర్స్ట్ ఇడియట్స్ ఎలా ఉంటారు? వీరి యాటిట్యూడ్ చాలా దారుణంగా ఉంది మిస్టర్ జూ. సరే తన వాలంటీ తనకి ఇచ్చేసి వస్తాను. ఇదివరకే తను కోపంగా ఉన్నాడు. నేను తన దగ్గర ఒక అమ్మాయి దొంగలించి తీసుకెళ్తుంటే తను పట్టుకున్నానని చెప్తా, కోపం తగ్గిపోతుంది కదా. ఇవ్వు. అంటే నన్ను దొంగని చేసేస్తావా? సరే నేను నిజమే చెప్తాను, ఇవ్వమ్మా సోనా. వెళ్ళండి గోపాల్, మీ దేవ్ సార్ కి తన వాలెట్ ని ఇచ్చేయండి. సరే ఓకే, నాకు లేట్ అవుతుంది, బాయ్. దేవ్ చెప్పమ్మా. ఈ రోజు ఆఫీస్ నుంచి తొందరగా రావాలి. ఆ, నేహా నిశ్చితార్థానికి సంబంధించి చాలా పనులు ఉండిపోయాయి కదా. నీకే తెలుసు, నువ్వు లేకుండా నేను ఏ పని చేయలేను. నువ్వు దేనికి దిగులు పడకమ్మా. నేహా నిశ్చితార్థం ఏ ఆటంకం లేకుండా జరగాలి. అసలే అది ఎక్కడలేని షరతులని పెట్టింది. ఏంటా షరతమ్మా? పెళ్లి కోసం తను చెప్పింది కదా, సపరేట్ ఇల్లు కావాలి, సపరేట్ పనివాళ్లు కావాలి, 3 నెలలకు ఒకసారి లీవ్ కావాలి. ఈ అమ్మాయికి ఎలా అర్థమయ్యేలా చెప్పగలం? పని చేసే చోట లీవ్ తీసుకోవచ్చు, సంసారం చేయడంలో ఎలా లీవ్ ఇస్తారు? అబ్బాయి ఇంటి వాళ్ళకు కూడా తన కండిషన్స్ గురించి తెలుసు. నేను నా కూతుర్ని సంస్కారవంతంగానే పెంచాను, కానీ ఇది ఎందుకు ఇలా తయారైంది? నేనే తప్పు చేశానేమో. లేదమ్మా, నీ తప్పేమీ లేదు. నా తప్పే దేవ్, నేనే తప్పు చేశాను. సంస్కారవంతంగా పెంచకపోతేనే ఎవరి పిల్లలైనా ఇలాగే తయారవుతారు. సంస్కారం నేర్పడం తల్లి బాధ్యత బాబు. నేను నా పిల్లలకి రక్షణగా ఉండాలనుకున్నానే తప్ప సంస్కారం నేర్పించడం మర్చిపోయాను. తన నిశ్చితార్థం ఏ ఆటంకం లేకుండా జరగాలి, తన పెళ్ళైపోవాలి, తనకి బిడ్డలు పుట్టాలి. తనకంటూ ఒక కుటుంబం ఏర్పడిందంటే తన కోపం దానంతట అదే పోతుంది దేవ్. ఏ బిడ్డైనా తన తల్లి మీద కోప్పడగలదు, కానీ తన బిడ్డల మీద కోపం చూపించలేదు దేవ్. అవునమ్మా, నువ్వు చెప్పేది నిజమే. ఏ ఆటంకం రాదు కదా. అమ్మా దేవుడు నా కోసం హల్వా తీసుకొచ్చాను. సరే చూడు దేవ్, నీ కోసం హల్వా చేశాను, తినాలి. జాగ్రత్తగా వెళ్ళిరా. ఆ కార్డ్స్ ని బ్లాక్ చేయడం మర్చిపోవద్దు దేవ్. అలాగేమ్మా. త్వరగా లైట్ ఆన్ చేయి. ఆహా, బంటి, ఈసారి ఎలాంటి తప్పు చేయకూడదు, అన్నీ కరెక్ట్గా ఉండాలి. ఆంటీ ఈ బంటి మీద నమ్మకం ఉంచండి. నమ్మకమా? నమ్మకం ఉండేది. పోయిన సంవత్సరం ఒక పెద్ద పూజ చేద్దాం, ఒక గొప్ప పండితుడిని తీసుకొస్తానని చెప్పావు కదా. చివరికి ఆయన దొరకలేదని ఒక సాధారణ పూజారిని తీసుకొచ్చావు.
ఆంటీ ఆయన ఫ్లైట్ లేట్ అయింది. సాకులు చెప్పకు. నేను చేసేస్తాను కదా, త్వరగా పనులు పూర్తవుతా, మీరు టెన్షన్ పడకండి. అరే ఇదిగో మిమ్మల్ని జాగ్రత్తగా చెయ్యి. త్వరగా పని కానివ్వండి, లేదంటే ఆంటీ కోపడతారు. వదిన పనేమన్నా ఉంటే చెప్పు. ఏ పని చేయడానికన్నా ఈ రాధారాణి సిద్ధంగా ఉంటుంది. బంధువులు ఎవరైనా వాళ్ళ స్వలాభమే చూసుకుంటారు. ఏమిటిది? ఇదా పెళ్లి వారి ఇంటి నుంచి నేహా కోసం డ్రెస్ పంపించారు. అలాగా? ఇద్దామని వెళ్తుంటే ఈలోగా పని పడింది. వదిన మీరే తీసుకెళ్ళి ఇవ్వండి. సరే ఇస్తాను. వదిన నిజంగానే ఇప్పటి వరకు మీరు నాకెంతో సహాయం చేశారు. ఇప్పుడు కూడా నాకు తోడుగానే ఉన్నారు. అప్పట్లో మీరే మీ ఇంట్లో ఉండడానికి చోటిచ్చారు. నేను అది ఎప్పటికీ మర్చిపోను. చూడండి, ఈ ఇంట్లో వినిపిస్తున్న నవ్వులకు కూడా మీరే కారణం వదిన. అది నా బాధ్యత వదినా. అయినా మనలో మనకి ఈ ఫార్మాలిటీస్ ఏమిటొదినా? సరే గాని వదినా, దేవు సమీరు నిన్నేదో మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారేమిటి? అదా, నేను దేవుని కూడా అడిగాను. కానీ దేవ్ ఏదో సరదాగా మాట్లాడుకున్నావు అని అన్నాడు. అలాగా? అవును. అక్క చాలా అందంగా ఉన్నావు. ఇలాంటి ఫిగర్ ఇంకెవ్వరికీ ఉండదు. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు ఇలాంటి లాంగ్వేజ్ యూస్ చేస్తున్నావు? ఇది నేను చెప్పట్లేదు, రోడ్ సైడ్ రోమియోస్ మాట్లాడే మాటలు. నువ్వు రోడ్ సైడ్ రోమియోవా? లేదు, కానీ నువ్వు సూపర్ ఫిగర్వే కదా. నిన్ను కానీ అక్క, ఐ ఆల్సో అగ్రీ. ఎనివి మనం ఒక సెల్ఫీ తీసుకుందామా? అక్క ఒకే ఒక సెల్ఫీ నేను తీసేసాను. ఇప్పుడు ఈ సెల్ఫీని నేను అందరికీ షేర్ చేస్తాను. ఆహా, నా బంగారు తల్లి ఎంత అందంగా ఉందో. నా దిష్టి తగిలేలా ఉంది. అమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా నన్ను చూడాలనిపించిందిగా. నీకెప్పుడైతే కుటుంబం ఏర్పడుతుందో అప్పుడు ఈ అమ్మంటే ఏంటో తెలుస్తుంది. కానీ నేను మీకెప్పటికీ గుర్తురానుగా. మీకు బరువు తగ్గినట్టుంటుంది కదా. బరువా? కన్న వాళ్ళకి తన బిడ్డల కష్టాల్లో ఉన్నప్పుడే బరువుగా అనిపిస్తుంది. నువ్వు సంతోషంగా ఉంటే అంతకంటే సంతోషం మరొకటి ఉండదు. సడన్ గా మీరెందుకు నా సంతోషం గురించి ఆలోచిస్తున్నారా? ఇంతవరకు ఆలోచించలేదుగా. అన్నయ్య పెద్దవాడు కాబట్టి ఎప్పుడు తన గురించి ఆలోచిస్తారు. రియా నీకి చిన్నవాడు కాబట్టి వాళ్ళని గారంగానే చూసుకున్నారా. కానీ నన్ను నా గురించి ఎవరు ఆలోచించలేదు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.